శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? శ్రీకాళహస్తిలో స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమునులతో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండం లోపలికి వెళ్లిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి గట్టిగా తన తొండాన్ని కొట్టడంతో ఆ బండపై ఉన్న సాలిపురుగు తొండంలోనికి వెళ్లిన పాము ఆ ఏనుగు ఒకేసారి చనిపోతారు. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురి పేర్లు కలిసేలా శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. మీరు శ్రీకాళహస్తి ఎన్నిసార్లు వెళ్లారో కామెంట్స్ లో చెప్పండి.